ఉదయకాలపు మరి ప్రేయర్ సహవాసాలందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. నన్ను కూడా మరి ఈ యొక్క సమావేశానికి మరి అటెండ్ కావటానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకించి మీరందరూ కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ అవకాశము, ఈ దినము వాక్య సందేశాన్ని వినిపింప చేయటానికి నాకు అనుగ్రహించినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికిని మరియు మీ అందరికీ అదేవిధంగా మరి ధనరాజు అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ప్రతి ఉదయం కూడా ఈ విధముగా దేవుని పరిచర్యలో ముందుకు సాగడం, మరి ప్రార్థనలోను, పాటల్లోనూ, ఆధ్యాత్మికమైన దేవుని వాక్యంలోను అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం అనేది మరి చాలా సంతోషకరమైనటువంటి దినముగా నేను భావిస్తున్నాను. కనుక మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు పోదాం. ముందుగా నేను పరిచయం చేసుకోవాలి, నన్ను నేను పరిచయం చేసుకొని ఆ తర్వాత దేవుని సందేశాన్ని విందాం. మాది ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నాము. నా పేరు పల్లె యాకోబు. అక్కడ స్క్రీన్ మీద కూడా మీకు కనపస్తుంది. మా కోసము, మా పరిచర్య కోసము ప్రార్థించండి. నాకు దేవుడు అనుగ్రహించిన ఒక పాప, పాస్టమ్మ గారి పేరు పల్లె జ్యోతి. నాకు దేవుడు ఇచ్చినటువంటి కూతురు మరి ప్రహర్షిని, అమ్మాయి పేరు. ఇది మా ఫ్యామిలీ, మా పరిచర్య కోసము, మా సంఘం కోసము 2 ప్రాంతాల్లో దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఒక సంఘంలో దేవుని పరిచర్య సేవకునిగా, తర్వాత ఇక్కడ నేనున్న ప్రాంతంలో ఒక చిన్న కుటుంబంలో ఒక 15 మందితో మరి ప్రారంభిస్తున్నాము. కనుక రోజు సాయంత్రం, ఆదివారం సాయంత్రం అక్కడ జరుగుతుంది. వారి కోసము, సంఘం కోసము, మా కుటుంబం కోసము మీరు ఎల్లప్పుడూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఓకే, ఇంకా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే చదవచ్చు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము హల్లెలూయా, స్తోత్రం. 51 మొదటి వచనం చదువుకున్నామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, గొప్ప దేవ, ఉదయకాల సమయంలో ప్రభువా యేసు వైపు చూచుచు అనే ఈ యొక్క ప్రార్థనా సమావేశానికి అల్పునైన నన్ను నిలబెట్టుకొని వాక్య సందేశాన్ని వినిపింప చేయటానికి నువ్వు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. నేను ఏపాటి వాణ్ణినైనా, నేను ఎంతటి వాణ్ణి అయ్యా, మరి తండ్రి నీ బిడ్డలతో మాట్లాడటానికి నాకు ఏ విధమైన అర్హత ఉన్నది తండ్రి. కానీ ప్రభువా, నువ్వు నిలబెట్టుకొని ప్రభువా నీవే మాట్లాడి మాకు ఏ ఆహారం అవసరత ఉన్నదో, ఎలాంటి ఆహారం ద్వారా మేము బలవంతులం కాగలమో అది నీవు మాత్రమే మాకు అనుగ్రహించి దేవుడవు గనక నీ సన్నిధిలో ప్రభువా మేము ఎదురు చూస్తున్నాం. సహాయం చేయండి. నన్ను నువ్వు నిలబెట్టుకొని నువ్వు మాట్లాడి ప్రభువా నీవే మా ముందుండి సమస్తమును అనుగ్రహిస్తావని నమ్ముచు తండ్రి, నీ కృప కలిగిన హస్తాలతో మమ్మల్ని దయా దీవింప చేస్తావని నమ్ముచు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను.
ఈ దినము మరి దేవుని వాక్య సందేశంలో నుంచి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. అంశము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే శుద్ధీకరణ చేసుకొనుట, శుద్ధీకరణ చేసుకొనుట, శుద్ధిపరచుకొనుట అనేది ఈ దినము మనం ఆ కీర్తన గురించి మనకందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం. దావీదు పొరపాటు చేసి దూరమైనప్పుడు అతని మరి ఆ పాపము ద్వారా పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో వేడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ శుద్ధీకరణ చేసుకోవడం, దావీదు ఏం చేస్తున్నాడు ఈ అధ్యాయంలో అంటే అతను శుద్ధి చేసుకుంటున్నాడు, శుద్ధీకరణ చేసుకుంటున్నాడు. ఏం శుద్ధీకరణ చేసుకుంటున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఏం శుద్ధీకరణ చేసుకుంటున్నాడు అని అంటే తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను పాపంలో పడిపోయాడు. అతని కనుల వల్ల, అతని ఆలోచనల వల్ల, అతని తలంపుల వల్ల ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క కోనేటిలో స్నానం చేస్తున్న సమయంలో ఆ చూడరాని సన్నివేశాన్ని చూడడము, అతను పాపములో పడిపోవడము, అది ఒక జరగరాని పరిస్థితి జరిగిపోయింది. అయితే ఇప్పుడు అతను చేస్తున్నటువంటి పని ఏంటనంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి రెండోది అతను శుద్ధి చేసుకుంటున్నాడు. ఏం శుద్ధి అంటే తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాడు. తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో అతను వేడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అక్కడ మనం చూస్తే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడచివేయుము, నా అతిక్రమములను తుడచివేయుము అంటున్నాడు. చాలా మంది అతిక్రమములను తుడిచివేసుకోవడానికి ఇష్టపడరు. చాలా మంది అతిక్రమములను తుడిచివేసుకోవటానికి ఇష్టపడరు. అంటే అతిక్రమము అనగా ఎంత భయంకరమైనటువంటి పదమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రమము వేరు, అతిక్రమము వేరు. క్రమము అనగా క్రమశిక్షణలో, పద్ధతిలో, ఒక మంచి ప్రవర్తనలో ఉండడం క్రమము. అతిక్రమము అని అంటే వెళ్ళవలసిన రూటు వదిలిపెట్టి మరి ప్రమాదకరమైనటువంటి రూటులోనికి వెళ్ళడం అనేది అతిక్రమం. ఈ అతిక్రమము ఎవరు కూడా మరి ఒప్పుకోరు. నేను ఫలాని తప్పు చేశాను, ఫలాని పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఎవరు కూడా ఒప్పుకోరు. చూడండి, పాపం చేసిన వాళ్ళని అడిగితే, లేక తప్పు చేసిన వాళ్ళని అడిగితే, అరే నువ్వు చేసింది ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా, నువ్వు ఎందుకు ఇలా చేసినావు అని అంటే వాడు దానికి సంబంధించి ఎన్నో కారణాలు చెప్తాడు. చివరికి నేను చేసినానయ్యా నన్ను క్షమించు అనే పదం రానే రాదు. అవతల వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేనేం చేశాను, నాకు వల్లే నేనే అని ఏదో సాకు చెప్తూ ఉంటారు. కానీ దావీదు చేసిన వెంటనే తన యొక్క అతను పాపం చేసిన వెంటనే అతను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా అతను దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు అని అంటే 10వ వచనాన్ని మనం గమనిస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మనస్సు చెదిరిపోయింది. మనసు ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్నది. ఎప్పుడైతే ఇది చేశాడో మనసు కుదుటలేదు, చల్లా చెదురైపోయింది. కూర్చున్న ఆలోచన అదే, నిలబడిన ఆలోచన అదే, పడుకున్న ఆలోచన అదే, ఏం చేస్తున్నా అదే ఆలోచనలో ఉన్నాడు. అయితే దేవుని సన్నిధికి వచ్చి ఏమంటున్నాడంటే నా యందు శుద్ధ హృదయము కలగజేయము. దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు, సహాయాన్ని కోరుకుంటున్నాడు. శుద్ధ హృదయము కలగజేయము అంటున్నాడు.
అంటే శుద్ధ హృదయం అనేది దావీదులో లేదు. ఇప్పుడు అంత అపవిత్రమైనటువంటి హృదయము, చెదిరిపోయిన హృదయము మరి ఈ విధముగా ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. మరలా నూతనముగా పుట్టించుము అంటే, ఒకప్పుడు ఉన్నది, శుద్ధ హృదయం ఉన్నది, కానీ ఇప్పుడు అది తొలగిపోయింది. మరలా నాకు నూతన హృదయాన్ని పుట్టించు దేవా అని చెప్పి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నారు. ప్రియులారా, నేను మరి దినము తీసుకున్న అంశంలో ప్రధానమైన కారణాలు ఏంటి అని అంటే, మానవుడు దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడు. మానవుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాడు, లేక ప్రతి దినము కూడా దేవునికి దగ్గర అవ్వాలని ఎంతో తప్పిస్తూ ఉంటాడు. కానీ పొరపాటు అలవాటుగా మారిపోయిన పరిస్థితి ఏంటి అని అంటే, తమ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసుకోలేరు. తమ తమ జీవితంలో దేవునికి ఏదైతే అసహ్యకరమైనవి ఉంటాయో, తమ జీవితంలో దేవునికి ఏవైతే వ్యసనకరముగా ఉంటాయో, ఆయన ఇష్టపడినటువంటి కార్యాలు ఏవైతే మనసులో ఉంటాయో వాటిని తీసివేసుకోవటానికి మనిషి ఇష్టపడ్డు. కానీ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా మంచి ప్రసంగాలు వింటారు, చాలా అన్నిటల్లో పాల్గొంటూ ఉంటారు. కానీ కుటుంబంలో, జీవితంలో కొన్ని తీసివేసుకోవటానికి ఇష్టపడరు. అయితే ఎప్పుడైతే వాటిని మనం తీసివేసుకొని శుద్ధీకరింప చేసుకుంటామో, ఎప్పుడైతే వాటిని తీసివేసుకొని మనము పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటామో, అప్పుడే దేవుడు మనల్ని మరి ఇష్టపడుతాడని ఈ ఉదయకాల సమయం నేను తెలియజేస్తూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి తీసిన వారు చదవండి దయచేసి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకోండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదులుగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయిను. ఓకే అండి టైగర్. ఇక్కడ మరి నయమాను గురించి మనకు చాలా బాగా తెలుసు. నయమాను మరి కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి. దానికి ముందుగా నయమాను గురించి మనము ఆలోచిస్తే, సిరియా రాజు దగ్గర ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు. సైన్యాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి మనం మొదటి వచనంలో గమనిస్తే పరాక్రమశాలి అయి ఉండెను అని మనం చదువుతాం. అక్కడ ఈ నయమాన్ ఎలాంటి వాడనంటే పరాక్రమశాలి, అంటే యుద్ధంలో నిలబడితే విజయమే తప్ప ఓటమి రుచి చూడనటువంటి వ్యక్తి. అవతల వ్యక్తి ఎంత బాధలో ఉన్నా, ఓడిపోయే ముందు ఎంత చనిపోయే స్థితిలో గిజగిజ కొట్టుకుంటున్నా అతని ప్రాణం ఖచ్చితంగా తీయాలి, ఎందుకంటే అతన్ని ఓడించాలి, మనం గెలవాలి అన్న కసి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంత క్రూరత్వం, ఒక మాటలో చెప్పాలంటే అంత క్రూరత్వం కలిగిన వ్యక్తి. అయితే ఇతనిలో చూస్తే ఏ దేశానికి వెళ్ళినా కూడా అతనికి విజయమే వస్తుంది. ఏ దేశానికి వెళ్ళినా కూడా అతను గెలిచి సిరియా దేశానికి మరి సంపదను ఎక్కువగా మరి అభివృద్ధి చేసుకోవటానికి పాటుపడేవాడు. మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ దేశానికి కూడా వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి రాజును ఓడించాడు. ఆ దేశంలో ఉన్న సంపదను, సిరిన్ లేకపోతే డబ్బును కానీ, మందలను, గొర్రెల మందలు, మేకల మందలు, ఇలా అన్నిటిని కూడా
తెచ్చుకున్నాడు. వాటితో పాటు ప్రజలను కూడా కొంతమందిని తెచ్చుకున్నాడు. వారితో పాటు చిన్న పిల్లను కూడా తెచ్చి తమ ఇంటిలో పనికి పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ నయమాను యొక్క ఆలోచన, నయమాను యొక్క వ్యక్తిత్వం గురించి మనం ఆలోచిస్తే, ఇతను క్రూరత్వం కలిగిన వ్యక్తి, ఇతను పరాక్రమశాలి అయినటువంటి వ్యక్తి, ఇతను సైన్యాధిపతి. రెండోదిగా ఇతను తీసుకునే గుణమే కానీ ఇచ్చే గుణం లేదు. అనగా ఒక దేశం మీద బడి గెలుపొంది ఆ దేశంలో ఉన్నవన్నీ స్వాధీనం చేసుకునే వ్యక్తే కానీ మరలా తిరిగి ఇచ్చే వ్యక్తి కాదు. ఇది ఎప్పుడు అని అంటే తన యొక్క జీవితంలో ఒక గొప్ప అద్భుతము జరగకుండా ఉన్నంత వరకేనండి. గమనిస్తే ప్రియులారా, ఎప్పుడైతే ఆ చిన్నది అతనిలో ఉన్నటువంటి రోగాన్ని గుర్తించి తన యజమానురాలైనటువంటి నయమాను భార్యకు తెలియచేసినప్పుడు, ఆ యజమానుడైనటువంటి నయమానుకు తెలియచేయగా అతను ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఏలియా దగ్గరికి వెళ్ళినాక, ఏలియా ఏదైతే తెలియజేశాడో అప్పుడు ఆ యొక్క యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునిగినాక తన హృదయము మార్చబడింది. ఈ విషయాన్ని మనం చాలా బాగా గమనించాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే నయమాన్ దగ్గరకు వచ్చేసరికి ఒక కుష్టి వ్యాధి మాత్రమే నయమైంది అని అనుకుంటున్నారు. అతనిలో ఉన్నటువంటి ఆ రోగం ఒకటే నయమైంది అనుకుంటున్నారు. కానీ తెలియనటువంటి ఒక పరిస్థితి ఏంటి అని అంటే, నయమాను యొక్క శరీరంలో మీద ఉన్న కుష్టి వ్యాధి ఏ విధంగా నయమైందో తన హృదయం కూడా నయమైంది. ఆత్మీయ స్థితి కూడా నయమైంది. ఆత్మీయ స్థితిలోనికి నయమాను వచ్చాడు. అనగా నయమాను శరీరం మీద ఉన్న కుష్టి ఏ విధంగా నయమైందో హృదయం కూడా మరి శుద్ధి చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడికి వచ్చినాక మనం చూస్తే మరి ఏమంటున్నాడు అని అంటే, శుద్ధి చేయబడిన తర్వాత ఏమంటున్నాడంటే, దైవజనుని దగ్గరకు వచ్చి అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా. చూడండి ఎంత తగ్గింపు జీవితంలోనికి నయమాను వచ్చాడో చూడండి. శుద్ధుడైనాక ఏమంటున్నాడంటే, నేను దాసుడను అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. మొదట్లో మనం చూస్తే అతను సైన్యాధిపతి, పరాక్రమశాలి. ఇంకా మనము మరి ఎలీషా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నయమాను ఏం చేశాడు అని అంటే, నన్నేంటి యోర్దానులోనికి వెళ్ళి మునగమంటున్నావు, నువ్వు ఇంకా బయటకు వచ్చి నా యొక్క శరీరం పైన నీ చేయి చాపి అలా సరిసింది ఏమైనా నయం చేస్తావేమో అని నేను అనుకున్నాను అంటే, అతను అప్పటికి నయమానుకున్న స్వస్థత లేదు. కానీ అప్పుడు లోకంలో ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, నా యొక్క బలాన్ని చూసి, నా సైన్యాధిపతి యొక్క హోదాను చూసి, నేను వచ్చినటువంటి ఆ సిరియా దేశపు ఆ రాజు దగ్గర చేస్తున్న పనిని చూసి, వీటన్నిటిని చూసి నువ్వు భయపడి బయటకు వచ్చి నన్ను స్వస్థపరుస్తావేమో అనుకున్నాను. కానీ ఏంది ఇలా అంటున్నావని చెప్పి కొద్దిగా తిరుగుబాటు చేసినట్టు కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం గమనిస్తే స్వస్థతకు ముందు నయమాను ఎలాగున్నాడో, స్వస్థత జరిగినాక నయమాను యొక్క జీవితం ఎలాగుందో మనం వ్యత్యాసం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదండి. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను అని అంటే, చాలామంది స్వస్థతలు కావాలనే కోరుకుంటున్నారు, రోగాలు నయం కావాలనే కోరుకుంటున్నారు, అప్పుల బాధ నుండి తొలగిపోవాలనే కోరుకుంటున్నారు, కుటుంబ సమస్యలు అన్ని తొలగిపోవాలనే కోరుకుంటున్నారు. అన్నీ భూ సంబంధమైనగా శారీరక సంబంధమైనవి అయినటువంటి వీటన్నిటి నుంచి మనిషి ఏదో ఒక విధంగా బయటపడి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నేను మీకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనిషి జీవితం ఎలా తయారైపోయిందనంటే, ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్య కోసం పదే పదే ప్రార్థన చేస్తాం. దేవుని కృపా బాహుళ్యము చొప్పున
దేవుడు కనికరం చొప్పున ఆ సమస్యను తీసివేశాడు అనుకోండి, మొరపెడుతున్నాడు కదా అని చెప్పి ఆయన విని ఆ సమస్యను తీసివేశాడు అనుకోండి, ఇంకా మనిషి ఏమైపోతున్నాడంటే మళ్ళీ దేవునికి దగ్గర కాకపోతున్నాడు, దగ్గరగా ఉండలేకపోతున్నాడు. సమస్య లేదు కదా అని చెప్పి ప్రార్థించడం మానేస్తున్నాడు. మరలా సమస్య పుట్టినప్పుడు, అయ్యా మళ్ళీ ఇదిగో ఈ సమస్య వచ్చిందయ్యా, నాకు స్వస్థతని నాయన, నాకు తొలగించు నాయన అని చెప్పి మరలా దగ్గరికి వస్తున్నాడు. చూడండి ఎంత బాధాకరమైన సంఘటన. అవకాశవాదిగా మనిషి దేవుణ్ణి వాడుకుంటున్నట్టుగా నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ స్వస్థత అవసరమేనండి, నేను కాదంటం లేదు. ఈ శారీరకమైన స్వస్థత కోసం మనం ఎంత తప్పించిపోతున్నామో, శారీరకమైన ఇబ్బందులను తొలగిపోవాలని మనం ఎంత తాపత్రయపడుతున్నామో, శరీర సంబంధమైనటువంటి అవసరతల కోసం మనం ఎంత తప్పించిపోతున్నామో, ఆత్మ విషయంలో కూడా మనం అంతకంటే ఎక్కువగా ఆతురత పడే విధముగా మనం ఉండాలే తప్ప, అలా ఉండలేకపోతే దేవుని సన్నిధిలో మనము ఏమి సంపాదించుకో. ఈ నేను తెచ్చిన ఈ కానుకనివ్వండి, అతను దోసుకోవడమే కానీ పంచడం అనేది లేదు. స్వస్థత వచ్చినాక అతను పంచమని లేక తీసుకోమని మొట్టమొదటిగా అంటా ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతం అండి. అదే అండి రియల్ స్వస్థత. మన జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. రెండోది, దీనత్వం కలిగి ఉండాలి. ఉద్యోగం రానప్పుడేమో దేవుని సన్నిధిలో ఎంతో బ్రతిమలాడుతారు. ఉద్యోగం వచ్చినాక ఆ ఉద్యోగాన్ని బట్టి అతిశయపడతారు. నేను ఫలాని ఉద్యోగం కదా, ఫలాని మంచి ఉద్యోగం కదా, పెద్ద ఉద్యోగం కదా అని చెప్పి దాని విషయంలో మరి అతిశయపడతారు. కానీ దేవుని కృప వల్ల నాకు వచ్చింది, నేను అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి, ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలకు నేను మరి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ఆలోచన లేదు. అందుకని బైబిల్ వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. 18వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ చాలా మంచి మాటను మనం చూస్తాం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాని పెరికి నీ యుద్ధ నుండి పారివేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించడం నీకు మేలు. చూడండి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తుందంటే, భూమి మీద మనకు హాని అంటే పరలోకానికి వెళ్లకుండా చేసేటువంటి ఏ విధమైనటువంటి ఎంత ప్రాముఖ్యమైనటువంటిది మన 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 బాడీలో ఉంటే అది నష్టమే. దేవుడు అంటున్నాడు దాన్ని తీసివేసుకోమంటున్నాడు. ఒకవేళ కన్ను నిన్ను పదే పాపం చేయమని ప్రేరేపిస్తుందేమో, పాపంకి వెళ్ళి చూస్తూ అదే చూడాలని చెప్పి ప్రేరేపిస్తుంటే అది నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళటానికి అభ్యంతరకరంగా ఉంది. తీసేసేయి, దాన్ని పెరికేసేయి అంటున్నాడు దేవుడు. అంటే ప్రియులారా, మనం దేవునికి దినదినము దగ్గర కావాలి తప్ప దేవుని సన్నిధిలో అభ్యంతరపరిచేవి ఏమైనా సరే అవి మనం తీసివేసుకోవడం మంచిది. నయమాను స్వస్థత వచ్చింది, నయమాను యొక్క రోగము నయమైపోయింది. అదే విధంగా ఆత్మకు కూడా స్వస్థత సంపూర్ణంగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన హృదయము స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యము. శరీరంలో ఉన్న రోగాలు ఎలా ఉంటాయి, రేపు పోతాయండి. శరీరంలో ఉన్న రోగాల కోసం మనం ఎంత తప్పించిపోతున్నామో, ఎంత ఆతృత పడుతున్నామో, ఆత్మ విషయం కూడా మనం అంతగా ఇంట్రెస్ట్ చూపే వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మన ఆత్మ మరి లోకంలో గడిచిపోయి శరీరము భక్తి కలిగినట్టుగా చూపిస్తూ ఉంటే
అది చాలా ప్రమాదకరం. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు. శరీరం చాలా నీట్గా ఉంటుంది, మంచి బట్టలు వేసుకుంటారు, బాగా దేవుని మందిరానికి వస్తారు, కానీ హృదయం అంతా భ్రష్టు పట్టిపోయి ఉంటుంది. మున్సిపాలిటీ చెత్త ఏ విధంగా అయితే ఉంటుందో ఆ చెత్త కంటే భయంకరంగా హృదయం నిండా కూడా నిలుపుకొని ఉంటారు అన్నిటినీ. అలాంటప్పుడు మనం దేవునికి ఎలా దగ్గర అవుతామండి? కనుక ముందుగా మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్నులు, వారు దేవుని చూసేదారు. అది మన హృదయం అనేది శుద్ధీకరించబడాలి. మన హృదయం అనేది మరి శుద్ధి చేయబడాలి. అప్పుడు మనము దేవునిలో బలపడతాం. మరి ఎలా శుద్ధి చేసుకోవాలని అంటే, దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం ప్రతినిత్యం సమయమనక దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ప్రభువులో బలపడుతూ మనం ముందుకు సాగుతూ ఉంటే నిజంగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవిస్తాడు. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో ఆలోచిద్దాం. నయమాను ఒకప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగున్నాడు? మనము ప్రభువులోనికి రాకముందు ఎలాగున్నాం? ప్రభువును తెలుసుకున్నాక, ఆయన ఆరాధిస్తడం మనము తెలుసుకున్నాక ఇప్పుడు ఎలా ఉన్నాం? మన జీవితం ఇప్పుడు ఎలాగుంది? ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చితే అది ఎంత మటుకు మార్పు వచ్చింది పరీక్షించుకోవాలి. మన మార్పు ఏ విధంగా ఉంది? సమాజంలో మనల్ని చూసి ఎంతమంది మార్పు చెందగలరు అనేది కూడా మనం ఆలోచించాలండి. అప్పుడే అంచెలంచెలుగా క్రైస్తత్వం అభివృద్ధి చెందుద్ది. మనం అనేకులకు మాదిరికరంగా ఉంటాం. అనేకులు మనల్ని చూసి నిజముగా వీళ్ళు భక్తి కలిగినటువంటి కుటుంబం అని చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని విన్న మనం అందరము కూడా ఒకసారి ఆలోచించుకుందాం, మన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు యాకోబయ్య గారికి ప్రకాశం జిల్లా మరకాపురంలో పరిచర్య, వారి కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన వారందరి కొరకు ఆశాజ్యోతి ప్రైజ్ ద లార్డ్, జాన్సన్ గారు ప్రైజ్ ద లార్డ్, రాజకుమారి గారు ప్రైజ్ రాడండి, వాణిశ్రీ గారు, మల్లేష్ గారు ప్రైజ్ రాడండి, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. శ్రీనివాస్ గారు ఓరకల్లు, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. శ్రీనివాస్ గారు ప్రైజ్ ద లార్డ్. శ్రీనివాస్ గారు ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీ వాయిస్ వినిపించటం లేదు. చేయ పాస్టర్ గారు వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. మంచిది. వాక్యం అందించిన యాకోబ్ పాస్టర్ గారి కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, వారి వివరాలన్నీ క్లుప్తంగా మనకు తెలియజేశారు. వారిని దీవించి, వారి పరిచర్యను దీవించి మన మధ్యలో మన తల్లి గారు దేవజనరాలు పాస్టమ్ గారు ఉన్నారు. హేమకుమారి గారు తాడేపల్లిగూడెం పట్టణం నుండి. ప్రార్థన. అమ్మగారు ప్రార్థన చేయండి. యాకోబయ్య గారి సేవా పరిచర్యను, కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా, మనందరినీ ఈ సహవాసమును దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేయండి అమ్మగారు. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి, చేరువచ్చిన వారందరికీ వందనాలు. వీలున్న వారందరం మోకరించుదామండి. మహోన్నతుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఒక ఉదయకాలం యేసు చూచని సహవాస బలిపీఠ సన్నిధానానికి వచ్చినట్లుగా ప్రభా, నాకు మాకు మీరు ఇచ్చిన ఆయుష్కాలకి ఈటములు బట్టి నాయన వందనాలు, స్తోత్రాలు. దినదినము ప్రతిదినము కూడా నాయన విడవక నాయన హిందీ తెలుగు కార్యక్రమాల ద్వారా యేసు వైపు చూచని సహవాస బలిపీఠ సన్నిధానాన్ని నడిపిస్తున్నావు తండ్రి. సారథ్యం వహిస్తున్న నాయన ప్రధాన యాజకుడా, మా ప్రథముడా, మా ప్రేమమూర్తి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు
స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాలం కూడా మరి ముఖ్యంగా అనేక మంది ప్రియులైన పిల్లల్ని తోడుకుని వచ్చి ఈ తెలుగు యొక్క కార్యక్రమం ద్వారా ఎంతగానో దీవిస్తున్నావు నాయన, పరిమళింప చేస్తున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో బిడ్డలైన వారందరూ కూడా నాయన వచ్చి పాటల ద్వారా ప్రార్థనల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు. రాలేనటువంటి బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తున్నాం. వారు కూడా వచ్చినట్లుగా మీ సహాయాలు అందించమని నాయన మరొక్కసారి నాయన నీవు ఇచ్చిన తలం పెట్టిన నా తండ్రి ప్రారంభించిన యేసువైపు చూసిన సహవాసాన్ని బట్టి నాయన ఎంతగానో గర్విస్తున్నాం బాబు, ఎంతగానో ఆనందిస్తున్నాం నాయన. నీ యొక్క పాద పద్మాలను బట్టి అతిశయిస్తూ నడుస్తున్నాం తండ్రి. అందును బట్టి దేవ వందనాలు. ఈ రోజు విన్న మాటలన్నిటి ద్వారా తండ్రి నాలో మాలో అంతరంగంలో సత్యమని కోరుచున్నావు, జ్ఞానంని తెలియచేస్తున్నావు నాయన. మరి శుద్ధ హృదయం కొరకు నా తండ్రి మేమందరము ప్రాకులాడవలసిన మంచి సమయాన్ని తండ్రి ఎవరికి వారు తండ్రి నాయన మా సొంత రక్షణ కొనసాగించుకొనిటూ నా నాయన ఇదిగో ఈ యొక్క శుద్ధ హృదయ నిమిత్తం తండ్రి ఈ రోజు విన్న మాటల ద్వారా కూడా నాయన ఎక్కడెక్కడ మేము తప్పిపోయామో, తొలగిపోయామో, పడిపోయామో మేము చక్కబెట్టుకుని నాయన అనేకులు చక్కబరిచే భాగ్యాన్ని నాయన నీ వెలుగును మాకు నాయన ఈ రోజు కూడా నా తండ్రి నాయన అనుగ్రహించినందుకే నాయన నీ ముఖకాంతి మా మీద ఉంచినందుకే మరొకసారి వందనాలు, స్తోత్రాలు నాయన. చక్కబెట్టుకోవాల్సిన నాయన అంతరంగంలో నాయన శుద్ధి చేసుకోవాల్సినవి మాలో నాలో చాలా ఉన్నాయని తండ్రి. మాలో దీనత్వం కొరకు, తగ్గింపు బ్రతుకు కొరకు నాయన మరి ముఖ్యంగా ఈ రోజు మాట్లాడేవు తండ్రి. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. మేము ఎక్కడను హెచ్చిపోకుండా నాయన దినదినము కూడా నా తండ్రి మమ్మల్ని తోకగా ఉంచకుండా తలగా ఉంచడానికి అనేకమైన మాటలు మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్నావు తండ్రి సహవాసం ద్వారా. అందును బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియులైన బిడ్డలు మాట్లాడిన మాటల ద్వారా నాయన యాకోబు గారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి భార్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఏకైక పాపనిచ్చావంట నాయన, పాపను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. కుటుంబాన్ని అంతటినీ దీవించండి నాయన, వారి పరిచర్యను దీవించండి నాయన. 2 స్థలాల్లో చేస్తున్న పరిచర్యని అంతటినీ కూడా నాయన 30 దంతులుగా 60 దంతులుగా నాయన వారిని దీవించి ఫలింప చేయమని నాయన మరొకసారి మంచి ఆరోగ్యాలు, బలశక్తులు నాయన ఆయుష్కాలాలు వారికి అనుగ్రహించండి. అలాగే తండ్రి చేరువచ్చిన పిల్లలందరికీ క్షేమాన్ని దయచేయండి. విడుదల కార్యాలు మాటలు వింటున్న ద్వారా మేము చక్కబెట్టుకుంటేనే నాయన నీ కార్యములు మాకు ఘనంగా జరుగుతాయి తండ్రి నాయన. ఎక్కడ మేము కూడా తొలగిపోకుండా వాటన్నిటిని బట్టి చక్కబెట్టుకుని ఘనమైన కార్యాలు మేము కూడా చూచినట్లుగా పొందినట్లుగా మరి ఒక పర్యాయం యేసు వైపు చూచాను సహవాస పిల్లలందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి నానాటికి వృద్ధి చేసి విస్తరింప చేయండి నాయన. వారికి కలిగిన వారిని బట్టి చిన్న పెద్ద వారిని అందరినీ దీవించండి, కలిగిన వాటిని కూడా దీవించండి, అనేకుల్ని రక్షించండి మా ద్వారా తండ్రి నాయన. అలాగే ఎల్ల ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్న కుమారుడు ధనరాజు గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. కుమారుని మరి దీవించండి నాయన. అనేకమైన స్థల ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉండగా తండ్రి మీ యొక్క సహాయం సంపూర్ణంగా అందించండి. అలాగే భార్య హేమశ్రీ గారు బలమును, ఓపికను, శత్రువును దయచేయండి. ఇంటి పని నీ పని పెట్టావు నాయన. ఈ పనులన్నీ కొనసాగించుకునే యొక్క నాయన శక్తిని ఆవిడకి అనుగ్రహించ మని ప్రార్థిస్తున్నాం. పాపలిద్దరు ఆశా చిట్టీని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. విడువక అనేక మంది పేరు పేరు చొప్పున ప్రార్థిస్తున్నా. మరి వాణిశ్రీని బట్టి తన భర్త నాయన శ్రీనివాస నాయని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిస్థితుల్లో మీరు తోడయ్యుండి కుటుంబస్తులందరినీ దీవించండి నాయన, ఆశీర్వదించండి, కాపుదలు ఉంచండి, కంచెను ఉంచండి, నీ అగ్ని నేత్రాలు ఉంచండి. ఫిలిప్పు 4:19 ప్రకారం నాయన ఇదిగో ప్రతి అవసరత కూడా తీర్చమని తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాయన. ఇంకను హిందీ కార్యక్రమంలోకి వెళుతున్నారు నాయన, తోడై ఉండండి. రాకడ ఆలస్యం అయితే మరలా మేమందరం కూడుకుని ప్రార్థించే భాగ్యాలే మాకు అనుగ్రహించమని, ప్రార్థన అంతటిపై నీ ఆత్మశక్తిని ఉంచమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వోన్నతుడు ఆయన తన సన్నిధి ముఖ కాంతి చేత మన ముఖముల మీద ఉదయింపచేసి మనందరినీ కరుణించునుగాక. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము, వాక్య పరిచర్య చేసిన దైవజనునికి, వారి కుటుంబానికి, పిల్లలకు, విశ్వాసులకు, కూడి వచ్చిన యేసు ప్రతిదినము ఆశతో ఆసక్తితో వస్తున్న కుటుంబాలకు, మనము ఎంతమంది కొరకు ప్రార్థిస్తున్నామో వారికి అందరికీ, మన కొరకు ప్రార్థిస్తున్న వారికి, సంఘాలకు, సార్వత్రిక సంఘంలోని పరిశుద్ధులకు అందరికీ ప్రభువు తిరిగి వచ్చి పర్యంతము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.